Hello everyone, AKS IAS main section of free initiative ki swagatam. This is Santosh Koka. ఈ రోజు మన క్వశ్చన్ హిస్టరీకి సంబంధించి తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 8th August 2024. Examine the spread of Buddhism outside India. How did it adapt to local cultures in Southeast Asia? భారతదేశం వెలుపల బౌద్ధ మతం వ్యాప్తిని పరిశీలించండి. ఇది ఆగ్నేయాసియాలోని స్థానిక సంస్కృతులను ఎలా అనుగుణంగా మారింది అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ చూడగానే మనం చేసేది మన 3 steps ఫార్ములా అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ రీడింగ్ అనేది ఫస్ట్ స్టెప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హియర్, రైట్. ఒక్క నిమిషంలో మనం ఈ క్వశ్చన్ లో ఉన్న కీవర్డ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టాపిక్ ఏంటి? బుద్ధిజం అనేది మనకి ఇక్కడ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది బుద్ధిజం, జైనిజం కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతుంటారు ఎక్కువ. ఆ క్వశ్చన్స్ అనేది వేరియేషన్స్ అనేవి ఉంటాయి. అంటే రీసెంట్ కల్చర్ కానీ అందులో మనం రీసెంట్ గా ఎలా అడగొచ్చు అనే క్వశ్చన్ ద్వారా ఇది మనం తీసుకున్నాం, రైట్. అవుట్ సైడ్ ఇంపాక్ట్ అనేది, స్ప్రెడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ పార్ట్స్ లో ఇచ్చారు ఈ క్వశ్చన్. స్ప్రెడ్ అనేది ఒక ఫస్ట్ పార్ట్ అయితే అడాప్టేషన్ అనేది సెకండ్ పార్ట్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే ఎగ్జామైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిశీలించండి అంటే ఏంటి? ఆల్రెడీ ఎగ్జామినర్ కి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇంకా మనం పరిశీలించి కొంత డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి, యూనిక్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఇక్కడ అర్థం. దీనికి సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్స్ మనం చాలా చేసాం. 15 ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్స్ అయితే ఆల్రెడీ ఒక వీడియోలో మనం చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి, వెరీ ఇంపార్టెంట్. అయితే నెక్స్ట్ హౌ అనే కీవర్డ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ హౌ అంటే నార్మల్ గా ఎలా, ఏ విధంగా అనేది వస్తుంది అర్థం. సో జనరల్ ఇన్ఫర్మేషనే మనం ఇస్తాం, దీనికి అంత వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ కీవర్డ్స్ అనేవి చూసుకుంటే ఇక్కడ స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం అవుట్ సైడ్ ఇండియా అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ ఇది. ఇండియాలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి ఇండియాలో కూడా ఇంక్లూడ్ చేసి రాస్తున్నారు. అవుట్ సైడ్ ఇండియా అనేది ప్రైమరీ కీవర్డ్. నెక్స్ట్ అడాప్టేషన్ టు లోకల్ కల్చర్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అని ఇచ్చారు. సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కీవర్డ్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ మనం బ్రెయిన్ స్టార్మింగ్ లోకి అడుగు పెడితే స్టెప్ లోకి ఇక్కడ మనం చేయాల్సింది ఒక 1 minute లో మనం ఈ పర్టికులర్ టాపిక్ కి అవసరమైన అంశాలన్నీ రీకాల్ చేసుకుంటాం మైండ్ మ్యాప్ లో, రైట్. ఇక్కడ బుద్ధిజానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, దానికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు కావచ్చు, అదే విధంగా దానికి పర్టికులర్ గా టైం ఫ్యాక్టర్ అంటే కాలాలకు సంబంధించి మనం ఎక్కువగా ఈ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రతి వెర్షన్ లో, రైట్. సో దాంతో పాటు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మనకి కావాలి, ఇంపార్టెంట్. అంటే ఆర్ట్స్ కానీ, కొన్ని దేవాలయాలకు సంబంధించి కానీ, కొన్ని అప్పటి సంస్కృతికి సంబంధించి, కొన్ని ట్రేడ్ కి సంబంధించి, వర్తకానికి సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జాంపుల్స్. అదే విధంగా కింగ్స్ నేమ్స్ కావచ్చు, లేదా వారికి సంబంధించి రాజ్యాలకు సంబంధించి కొన్ని అప్పట్లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కూడా ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అవి రీకాల్ చేసుకోవాలి, రైట్. నెక్స్ట్ మనకి ప్రెజెంటేషన్ పార్ట్ లో మనం చూసుకుంటే ఆన్సర్ అనేది రాయడానికి మనం 6 minutes అనేది తీసుకుంటాం ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 minutes ఇక్కడ స్పెండ్ చేస్తే 6 minutes లో రాసే అవకాశం అయితే ఉంటుంది. టోటల్ 8 minutes లో మనం ఆన్సర్ కంప్లీట్ చేయొచ్చు, రైట్. అయితే పరిచయానికి వస్తే ఇక్కడ భారతదేశం వెలుపల బౌద్ధ మత వ్యాప్తితో మనం స్టార్ట్ చేయొచ్చు, రైట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశం వెలుపల బౌద్ధ మత విస్తరణ అనేది అశోకుడు సామ్రాజ్యంలో ఉన్నప్పుడు 3వ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది, రైట్. సో అది ఇక్కడ మెయిన్. అశోకుడి మద్దతు మనకి మిషనరీ కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో భారత ఉపఖండం వెలుపల బౌద్ధ ఆచారాలను ప్రచారం చేయడంలో చాలా ముఖ్య పాత్ర పోషించాయి అనేది మనం దాంతో స్టార్ట్ చేయొచ్చు. లేదా బౌద్ధిజం గురించి రీసెంట్ గా మనకి ఇటీవల కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కాన్ఫరెన్సెస్ కానీ దానికి కూడా మనం లింక్ చేయొచ్చు మన రొటీన్ ఆన్సర్స్ లాగా, రైట్. హిస్టరీకి మనం కరెంట్ అఫైర్స్ రాయడం చాలా కష్టం, కానీ కొన్ని అరుదుగా రాసే ఛాన్స్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ కీలక ప్రాంతాలు అనేది ఇక్కడ మాట్లాడుకుంటే అంటే ఈ వెలుపల మనకి వ్యాప్తి ఏ ప్రదేశాల్లో అయింది అనేది ఒక మనం ఫ్లో చార్ట్ రూపంలోనో లేదా మ్యాప్ రూపంలోనో ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే ప్రెజెంటేషన్ పార్ట్ లో మనం చెప్పుకోవచ్చు ఈ ప్రెజెంటేషన్ 3rd step లో, రైట్. ఇక్కడ ఏ ప్రాంతాలు, శ్రీలంక కావచ్చు, మధ్య ఏషియా కావచ్చు, రైట్. చైనా, కొరియా, జపాన్, ముఖ్యంగా దక్షిణాసియాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దక్షిణాసియాలో కూడా ఇది ఎక్కువ మనం స్ప్రెడ్ అయింది, రైట్. సో ఇవి మనం ఇక్కడ మాట్లాడుకుంటూ నెక్స్ట్ ఇక్కడ ఫ్లోచార్ట్ రూపంలోనే బౌద్ధ మతానికి సంబంధించిన సిద్ధాంతాలు కూడా మనం ఇంక్లూడ్ చేయొచ్చు, అది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం నిర్మాణం పార్ట్ లోకి వెళ్తే ఫస్ట్ పార్ట్ లో మనం బాడీ పార్ట్ లో ఇక్కడ ముఖ్యంగా భారతదేశం వెలుపల బౌద్ధ మత వ్యాప్తి అనేది ఫస్ట్
కీవర్డ్ గా ఇచ్చారు కాబట్టి దాన్ని మనం అడ్రస్ చేయాలి. అశోకుడి పాలనలో ప్రారంభ వ్యాప్తి మనం గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఎలా స్ప్రెడ్ అయ్యింది అంటే వ్యాపార మార్గాలు మనం చెప్పొచ్చు, ఇక్కడ సముద్ర మార్గాలు చెప్పొచ్చు. అందులో ముఖ్యంగా మనకి సిల్క్ రూట్ అనేది మనం చెప్తాం, రైట్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీలంక ప్రధాన ప్రాంతాలుగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ శ్రీలంక అనేది ఉంది. శ్రీలంకకు సంబంధించి మనం మాట్లాడుకుంటే అశోకుడి కుమారుడు మహేంద్ర ద్వారా మనకి ఇది స్థాపించబడింది. దీని వలన థెరవాడ బౌద్ధ స్థాపన అయితే జరిగింది. ఇక్కడ థెరవాడ మధ్య ఏసియాకు సంబంధించి మిషనరీలు వ్యాపారుల ద్వారా బౌద్ధం విస్తరించబడింది. ఈ ప్రదేశాల్లో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఉజ్బెకిస్తాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా, రైట్? నెక్స్ట్ చైనా ప్రదేశంలో చూసుకుంటే చైనా దేశంలో సిల్క్ రోడ్, ఎస్పెషల్లీ మనకున్న సిల్క్ రోడ్ కి సంబంధించి ద్వారా 1వ శతాబ్దంలోనే ఇక్కడ మనం చైనాలో ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది. చివరికి ఒక ప్రధాన మతంగా కూడా చైనాలో మారింది, రైట్? నెక్స్ట్ కొరియాకి సంబంధించి చూసినా, జపాన్ సంబంధించి చూసినా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చైనా నుంచే కొరియాకి స్ప్రెడ్ అయింది, జపాన్కి స్ప్రెడ్ అయింది. 1వ శతాబ్దంలో ఈ పర్టికులర్ చైనాలో అయితే 4వ శతాబ్దంలో కొరియా, 6వ శతాబ్దంలో జపాన్ లో జరిగింది. ఇవి మనం ఎగ్జాంపుల్స్ గా మనం మెన్షన్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పాయింట్ ఎగ్జాంపుల్ సరిపోతాయి, రైట్? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆగ్నేయాసియాలో స్థానిక సంస్కృతులకు అనుకూలతలు అని ఇచ్చారు. అంటే సెకండ్ పార్ట్ లో ఉన్న కీవర్డ్ ని మనం అడ్రస్ చేయాలి, రైట్? ఇందులో ముఖ్యంగా కొన్ని ప్రాంతాలతో పాటు దాంట్లో ఉన్న కొన్ని విశేషాల అంశాలు కూడా మనకి లింక్ చేయాల్సి ఉంది, రైట్? థాయిలాండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇక్కడ పర్టికులర్ గా జీవాత్మ సంబంధించి మాట్లాడుకోవచ్చు. అంటే అక్కడ యానిమిజం అంటాం, రైట్? థాయిలాండ్ లో బౌద్ధం స్థానిక ఈ జీవాత్మ ఆచారాలతో ఎక్కువగా ఏకీకరణతో ఉంది. ఉదాహరణకు ఆత్మ భవనాలు కూడా ఇక్కడ ఉన్నాయి, సాధారణంగా ఉంటాయి. వాటి వద్ద ఆత్మలకు నైవేద్యాలు చేయడం అనేది జరుగుతుంది, రైట్? ఈ జీవాలకు సంబంధించి. నెక్స్ట్ రాజ్య మద్దతు కూడా ఉంది, రైట్? రాయల్ ప్యాట్రనేజ్ అంటాం. ఈ తాయి రాజులు ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా బౌద్ధం స్వీకరించి దాని విస్తరణకి అయితే ముఖ్య పాత్ర అయితే పోషించారు. అది కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మయన్మార్కి వచ్చేసరికి బర్మా, అప్పటి బర్మాకి సంబంధించి మాట్లాడుకుంటే ఇక్కడ నట్ పూజ అంటాం. నాట్ పూజ అంటే ఇక్కడ ఆత్మ ఆరాధన అని చెప్తాం. అంటే అప్పట్లో ఉన్న కొంతమంది, అంటే దేవుడి రూపంలో ఉన్న కొంతమంది ఆత్మలకు సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు ఇక్కడ. సో మయన్మార్ లో బౌద్ధం ఈ పూజతో సహా అధికారికంగా 37 నాట్లు ఉంటారు. అంటే ఈ స్పిరిట్స్ అంటాం వీళ్ళని, ఆత్మలుగా ఉంటారనమాట. మందిరాల్లో బౌద్ధ పగోడాల పక్కనే కనిపిస్తాయి వాళ్ళ ఆకారాలు, రైట్? నెక్స్ట్ భిక్షు సాంప్రదాయం కూడా, అంటే సన్యాసి సాంప్రదాయం కూడా ఇక్కడ ధ్యానం మరియు విద్యాభ్యాసంపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ థెరవాడ ఆచారాన్ని స్థానిక భిక్షు సాంప్రదాయాలతో సరిపోల్చే ఈ ప్రక్రియ కూడా జరిగింది మయన్మార్ లో. నెక్స్ట్ కాంబోడియా చూసుకుంటే మనకి అంకోర్ వాట్ అనే దేవాలయం, మనం హిందూ దేవాలయం, అప్పట్లో హిందూ దేవాలయం ఇటీవల మనకి బౌద్ధ దేవాలయంగా కూడా మనం మార్చారు, రైట్? మారింది. మత ఆచారాల మార్పు మరియు సరిపోల్పును మనం ఇక్కడ సూచిస్తున్నాం. అంటే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ సంకీర్ణత, అంటే ఇక్కడ ఖమేర్ బౌద్ధ హిందూ బౌద్ధం అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే హిందూ మతపు అంశాలను కూడా కలిగి ఉండే బౌద్ధ మతం అనమాట. ఈ ప్రాంతంలో చారిత్రక హిందూ బౌద్ధ సంకీర్తన మనం చూడొచ్చు. అంటే హిందూ బౌద్ధ మతం సమ్మిళితం అనమాట, కలిపి మనం చూడొచ్చు, రైట్? సో అదే విధంగా మనకి వియత్నాం తీసుకున్న మనకి కొన్ని మహాయాన ప్రభావం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మనం చూసుకున్న కొన్ని వివిధ ప్రాంతాల్లో థెరవాడ చూస్తే ఇక్కడ ముఖ్యంగా వియత్నాంలో మహాయాన ప్రభావం అనేది, వియత్నాం ప్రధానంగా చైనా బౌద్ధ ప్రభావంతో మహాయాన బౌద్ధమాన్ని అనుసరించింది కాబట్టి అది కనిపిస్తుంది. కన్ఫ్యూషియనిజం కూడా మరియు తావోయిజంతో ఏకీకరణగా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ అంశాలను కలిపి ప్రత్యేకమైన మత సంగమాన్ని మనం సృష్టించారు ఈ వియత్నాం వాళ్ళు. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఇండోనేషియాకి సంబంధించి బోరోబుద్ర ఆలయం సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ దేవాలయంగా మనం దీన్ని పిలుస్తాం. నిర్మాణం స్థానిక జావనీయ సంస్కృతికి కూడా బౌద్ధం సరిపోయినట్లు ఇక్కడ శ్రీ విజయ మరియు శైలేంద్ర కాలాల్లో హిందూ మతంతో కలిపి జీవించడం మనకి కనిపిస్తుంది. అంటే ఇక్కడ జావనీయ అంటే జావా ఐలాండ్స్, అప్పట్లో ఉన్న జావా సంబంధించి మనం మాట్లాడుకున్న ఈ సంస్కృతి అనేది బౌద్ధం కనిపిస్తుంది అక్కడ, రైట్? ఇండోనేషియా సంబంధించి. అయితే ఇవి మనం ఈ సంస్కృతుల అనుకూలతకు సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ ముగింపుకు వచ్చేసరికి ఇక్కడ హిస్టరీకి సంబంధించి భవిష్యత్తును ఉద్దేశించి మనం రాయలేం, బట్ హిస్టరీ యొక్క ముగింపు మనం నెక్స్ట్ అంటే
తర్వాతి తరానికి సంబంధించి మనం చెప్పొచ్చు, లేదా ప్రస్తుత కాలానికి మనం కనెక్ట్ చేయొచ్చు. ఈ రెండు మనం రాయగలం హిస్టరీకి సంబంధించి. అయితే ఇక్కడ నేటికి ఆగ్నేయాసియా దేశాల సాంస్కృతిక, సామాజిక, మతపరమైన నిర్మాణంలో బౌద్ధ మత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నేటికి మనం చూస్తున్నాం ఈ ప్రతిబింబాలు, రైట్. సో కొన్ని ఆర్ట్స్, దేవాలయాలు అనేవి, రైట్. ఇక్కడ దాన్ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఇది బెస్ట్ స్ట్రక్చర్. ఇది మనం ఈ రోజు ఆన్సర్ అనేది మనం చూసుకుంటే అస్నుద్దీన్ రాశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పర్టికులర్ స్టైల్లో. అది చూద్దాం. స్ట్రక్చర్ లో ప్రపంచంలోని అతిపెద్ద మతం గౌరవం బౌద్ధ మతానికి ఉంది. బౌద్ధ మతం అనేది భారతదేశం నుంచి ప్రపంచంలోని వివిధ దేశాల్లో వ్యాప్తి చెందడం భారతదేశ సంస్కృతికి నిదర్శనం అని స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం ఇంట్రొడక్షన్ లోనే కొంత టైం పీరియడ్ అనేది మెన్షన్ చేయడం మర్చిపోకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. భారతదేశం వెలుపల బౌద్ధ మతం 4 దశల్లో వ్యాప్తి చెందిందని రాశారు. అంటే ఇది ఒక వెరైటీ ఆఫ్ ఆన్సర్. మనం జనరల్ గా ఎర్లీ పీరియడ్ రాస్తాం, నెక్స్ట్ డిఫరెంట్ ప్రాంతాల గురించి మాట్లాడాం. బట్ ఇక్కడ విస్తరణ వివిధ దశల్లో ఉందనేది కూడా క్లియర్ కట్ గా చెప్పారు. అందుకని ఈ ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. అందరూ బాగానే రాశారు. ఇది ఒక కొంత కొత్త పర్స్పెక్టివ్ లో మనం చూస్తున్నాం, రైట్. క్రీస్తు 3వ శతాబ్దం నుంచి 1వ శతాబ్దం వరకు వాణిజ్య మార్గాల ద్వారా మనకి రాచరిక పోషణ ద్వారా ఎక్కువగా ఈ మిషనరీ బుద్ధ సన్యాసుల ద్వారా వ్యాప్తి చెందినది కూడా చెప్తున్నారు. శ్రీలంక, కాంబోడియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో. నెక్స్ట్ మహాయాన విస్తరణ. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు ఈ విస్తరణ అనేది చైనా, టిబెట్, జపాన్ లాంటి ప్రదేశాల్లో జరిగిందని, తాంత్రిక వజ్రాయాన విస్తరణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 12వ నుంచి 19వ శతాబ్దం వరకు చెప్పారు. ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ లాంటి ప్రాంతాలు ప్రత్యేకించి వాణిజ్య మార్గాల ద్వారా ఇవి చూశారు. నెక్స్ట్ ఆధునిక యుగం. ప్రస్తుత యుగంలో వలసల ద్వారా, ప్రపంచీకరణ, డిజిటల్ వేదికల ద్వారా కూడా మనకి ఈ బౌద్ధ మత వ్యాప్తి అనేది ఆఫ్రికా, అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఆచరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ఆగ్నేయేషియా దేశాల్లో స్థానిక సంస్కృతుల్లో బౌద్ధ మతం మిళితం ఎలా ఉంది అనేది సెకండ్ పార్ట్ ఇక్కడ చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మయన్మార్ లో వాణిజ్య కార్యకలాపాల ద్వారా, థాయిలాండ్ తాంత్రిక గురువుల ద్వారా, ఇండోనేషియా మిశ్రమ సంస్కృతుల ద్వారా, కాంబోడియాలో పూర్వీకుల ఆరాధన ద్వారా, లావోస్ లో బౌద్ధ సన్యాసుల మిషనరీ మార్గాల ద్వారా ఇలా స్ప్రెడ్ అయిందనేది, ఈ సంస్కృతులతో బౌద్ధం మిళితమైందనేది చెప్పారు. భారత్ పర్టికులర్ గా బౌద్ధ మతంలోని 3 పీఠికలు ఇక్కడ మనం అర్థం చేసుకుంటే సుత్త, వినయ, అభిధమ్మ అనేది కూడా ఇక్కడ చెప్పారు, రైట్. 4 మార్గాలు, ఉపన్యాసాలు, బోధనలు, క్రమశిక్షణ, నియమాలు, నిబంధనలు, విశ్లేషణాత్మక బోధనలుగా విడదీసి చెప్పారు. వెరీ గుడ్. బౌద్ధ మతంలోని 3 పీఠికల సారాంశం ఆధారంగా ఆగ్నేయాసియా దేశాల్లో కూడా స్థానిక సంస్కృతితో బౌద్ధ మతం మిళితం ఎలా అయిందనేది కూడా ఇక్కడ చెప్పారు. స్థానిక కళారూపాలు, ప్రత్యేకించి బౌద్ధ ధర్మం సంబంధించి కళలు మలేషియాలో కనిపిస్తాయి. నృత్య రూపాలు కావచ్చు, బోధనలు కావచ్చు, కర్మ మరియు పునర్జన్మ, రైట్. వెరీ గుడ్. ఇలాంటి పర్టికులర్ ఇంక్లూజన్ ఆఫ్ ఆస్పెక్ట్స్, ఆల్ ఆస్పెక్ట్స్ అనేవి కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ వైజ్, రైట్. నెక్స్ట్ భారతదేశం నుంచి మొదలై ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాల్లో వివిధ సంస్కృతుల్లో బోధనలో విస్తరించడానికి కారణం బౌద్ధ మతం యొక్క గొప్ప విశ్లేషణాత్మక మార్గాలు, బోధనలు, సంస్కృతి ఆచరించడం జీవితానికి పరమార్థం అనేది కూడా ఇక్కడ లింక్ చేశారు. సో ఇక్కడ మనం తర్వాతి తరాలకు సంబంధించి కానీ, లేదా ఇటీవల అంటే నేటికి మనకి కనిపిస్తున్న దృశ్యాలకు సంబంధించి కూడా మనం ఇక్కడ లింక్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ముగింపులో. సో ఓవరాల్ గా ఈ పర్టికులర్ ఆన్సర్ లో మనకి కొత్త ఒక అప్రోచ్ అనేది కనిపిస్తుంది. దశల ద్వారా వ్యాప్తి గురించి చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఫ్లో చార్ట్స్ రూపంలో ఇచ్చారు. వెరీ గుడ్. సో అదే విధంగా ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ కూడా మనం అర్థం చేసుకుంటే బుద్ధిజం గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. అంటే టైం పీరియడ్ లాంటివి మిస్ అవ్వడమే కాకుండా, సో కొన్ని ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనం బుద్ధిజం యొక్క సిద్ధాంతాలు కూడా మనం ఇక్కడ రాయొచ్చు, రైట్. లేదా ఈ స్ప్రెడ్ అనేది అయిన ప్రాంతాలకు సంబంధించి మనం ఒక మ్యాప్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అవి కొంత ఎక్సెప్షన్ కేసులో మనం అప్పుడు రాస్తున్న టైంలో ఒక 15 క్వశ్చన్స్ మనం రాయాలి కాబట్టి చాలా కష్టమే ఇలాంటివన్నీ డ్రా చేయండి. సో 5 seconds లో మనం ఇండియా మ్యాప్ లాంటివి మనం ముందే చెప్పుకున్నాం, ఇలా సింపుల్ గా డ్రా చేయొచ్చు. మనకి నో నీడ్ టు ఆర్టిస్టిక్ గా మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. మనం లొకేషన్ ఇంపార్టెంట్, రైట్. సో అలా ట్రై చేయండి. ఇంకా హాఫ్ మార్క్ మనం ముందుకు వెళ్ళొచ్చు కంపేర్ టు అదర్స్. ఓవరాల్ గా ఈ ఆన్సర్ కి మనం కొన్ని మినహాయింపుల ద్వారా 5.5/10 మార్క్స్ అయితే ఇవ్వచ్చు. వెరీ గుడ్ అప్రోచ్. సో అలా రాస్తూ ఉండండి. కొత్తగా రాస్తున్న వారు మనం ఆల్రెడీ రొటీన్ ఆన్సర్స్ కాకుండా కొంత బెస్ట్ ఆన్సర్స్ లో బెస్ట్ అప్రోచ్ అనేది మనం చూపిస్తున్నాం కాబట్టి దాని ద్వారా మీరు
దాన్ని మీ ఆన్సర్ లో యాడ్ చేసుకుని ఇలాంటి అప్రోచ్ ఫాలో అయ్యి దానికి సంబంధించిన పాయింట్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, మెయిన్ సెక్షన్ డే 38 కి సంబంధించి క్వశ్చన్ చూస్తే 9th August 2024 examine the socio-economic and environmental implications of the expansion of mining activities in the Western Ghats. How do they affect regions biodiversity? Right, పశ్చిమ కనుమల్లో గనుల తవ్వకం కార్యకలాపాల విస్తరణ వల్ల కలిగే సామాజిక ఆర్థిక మరియు పర్యావరణ ప్రభావాలను పరిశీలించండి. అవి ఈ ప్రాంతం యొక్క జీవ వైవిధ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని ఇచ్చారు. రైట్, ఇది భూగోళ శాస్త్రానికి సంబంధించి క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ గా వెస్టర్న్ గర్డ్స్ లో జరుగుతున్న మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా చూసాం కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది, అందుకే ఇది మనం తీసుకున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రాసి పంపించండి, అప్లోడ్ చేయండి IKS యాప్ లో. ఎలా చేయాలి అనేది మనకి ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్ లో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ జాయిన్ ని యాక్సెప్ట్ అనేది చేస్తాం. దానికి సంబంధించి మీరు అక్కడి నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఎవ్రీ యాక్టివిటీ అసైన్మెంట్ ఏదైతే ఉందో కొంత టైం లిమిట్ అయితే ఉంటుంది, 2 to 3 hours అని. ఒక రోజు 12 o'clock ఉండొచ్చు, 1 PM కి క్లోజ్ అయిపోవచ్చు. ఆ టైం పీరియడ్ అనేది చూసి మీరు అప్లోడ్ చేయాలి. రైట్, అప్లోడ్ అంటే మీరు ఆన్సర్ రాసి అప్లోడ్ చేయడానికి 1 hour సరిపోతుంది, బట్ ఇక్కడ మనం 2 to 3 hours ఇస్తున్నాం. బట్ చాలా మంది ఈ క్వశ్చన్ ని కాపీ చేసి ఆన్సర్ ని కాపీ చేసి మనం అప్లోడ్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఎవాల్యుయేషన్ మనం పెట్టే టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఓన్లీ జెన్యూన్ గా రాసే ఆన్సర్స్ చూసి చూడండి. మెయిన్లీ జెన్యూన్ గా రాయడానికి ట్రై చేయండి. మీ ఆన్సర్ సైజ్ ఎన్రిచ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి ఫ్రీ ప్రోగ్రామ్ గా రన్ చేస్తున్నాం. రైట్, జెన్యూన్ గా హానెస్ట్ గా రాసి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.